ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. సబ్బవరంలో ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. సబ్బవరం పోలీస్ స్టేషన్ ఆవరణలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ భోకం సూర్యకుమారి రామనాయుడు, సబ్బవరం హౌస్ ఆఫీసర్ జి రామచంద్రరావు కలిసి మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ స్టేషన్ సిబ్బందితో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం సీఐ రామచంద్రరావు దేశభక్తి గీతాలతో జాతీయ జెండాకు ఘనంగా అభివాదం చేయించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, బాలబాలికలు, పౌరులను ఉద్దేశించి రామచంద్రరావు ప్రసంగించారు. నేటి బాలలే రేపటి పౌరులు అని పేర్కొన్న ఆయన విద్యార్థులు చదువుకునే దశ నుంచి తమ భవిష్యత్ లక్ష్యాలపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని సూచించారు. తాము ఏ వృత్తిని ఎంచుకోవాలి, ఏ రంగంలో స్థిరపడాలి అనే విషయాలపై ముందుగానే అవగాహన పెంచుకుని చదువుతో పాటు నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని అన్నారు. దేశానికి, తల్లిదండ్రులకు, తమ ప్రాంతానికి మంచి పేరు తీసుకువచ్చే బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పోలీస్ సిబ్బంది, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని జాతీయ జెండాకు ఘన స్వాగతం పలికారు. దేశభక్తి నినాదాలు, జాతీయ గీతాలతో పోలీస్ స్టేషన్ ఆవరణం మారుమోగింది. ఆర్యులు, మౌర్యులు, గుప్తులు, రాజప్రాంతులు, పెళ్లి సుల్తాన్లు మొదలైన తర్వాత బ్రిటిష్ వారు యూరోప్లో పారిశ్రామికతలో వచ్చింది. అంటే పరిశ్రమల ద్వారా వస్తువులను ఉత్పత్తి చేసే విధానం యూరోప్ కన్నాలు వచ్చింది. అందుకోసమే యూరోప్ నుంచి పోర్చుగీస్ వారు, డచ్ వారు, బ్రిటిష్ వారు, ఫ్రెంచ్ వారు అంతా వచ్చి ఇక్కడ స్థిరపడి ఇక్కడ అనేక విధానపరమైన మార్పులు తీసుకొచ్చి పరిపాలనను అందిస్తున్నారు. భారతదేశంలో వారి పరిపాలనా కాలంలో 1773 సంవత్సరంలో ఒక సుప్రీంకోర్టు, 1862 సంవత్సరంలో ముంబాయి, మద్రాసు, ఢిల్లీ హైకోర్టు నిషేధించడము, నరబలిని నిషేధించడము, కంచిపాల స్థాపాల వ్యవస్థ పునరుద్ధరించడము, రైల్వే వ్యవస్థను 1853లో చేయడము చేసిన తర్వాత అయితే మన సాంప్రదాయాలకి, మనకి విధానాలకి, మన నాగరికతకి, సంస్కృతికి కొంత వ్యతిరేకంగా పరిపాలన జరుగుతుంది అనేసి ఉద్దేశంతో అధికార మార్పిడి కావాలని మనం పోరాటం చేస్తే ఈ పోరాటం 1885 నుంచి 1947 వరకు సహాయ నిరాకరణ ఉద్యమం, దండి ఉప్పు సత్యాగ్రహం, పన్నుల నిరాకరణ ఉద్యమం, మృత్యుంజయ ఉద్యమం, దీంట్లో ఎక్కడ కూడా ఈ 3 ఉద్యమంలో ఎక్కడ కూడా హింస అనే దానికి తావు లేకుండా ఉద్యమం చేసి ప్రే అండ్ పిటిషన్ మహారాజశ్రీ అని మనం రాస్తున్నాం కదండి. నాకు ఇది కావాలి మహారాజశ్రీ సార్ సర్టిఫికెట్ రాస్తుంది. ఆ విధమైన విధానం ద్వారా ఆ రోజుల్లో 1914 నుంచి 1918 వరకు మొదటి ప్రపంచ యుద్ధం, 1939 నుంచి 1945 వరకు రెండో ప్రపంచ యుద్ధాలు స్వతంత్రం జరుగుతున్న టైంలో కూడా భారతదేశంలో శాంతి నిరాయుధీకరణ ఆయుధం ద్వారా ఒక స్వతంత్రం కావాలి అని ఉద్యమం చేసి అధికార మార్పిడి, బ్రిటిష్ వారికి భారతీయులకు అధికార మార్పిడి జరిగింది. దాన్నే స్వతంత్రం అని అంటున్నాం. అది వచ్చిన తర్వాత మనం ఏం చేసాం? ప్రణాళికలు వేసుకున్నాం. మొదటి ప్రణాళికల్లో డ్వాక్రా నంగలు మనం ఇప్పుడు చదువుతుంటాం. ప్రపంచంలో పెద్ద బౌలార్ ప్రాజెక్టు డ్వాక్రా నంగలని, పెద్ద డ్యాము, పొడవైన డ్యాము హిరాకుడ్, నాగార్జున సాగర్ అంటే నీరు కూడా ప్రాజెక్టు పట్టుకున్నాం.